తెలంగాణ జానపద కథ. సైడ్ పిల్ల, ఊరిని కాపాడిన అమ్మవారి మొక్కు. ఒక ఊరు, ఒక నమ్మకం, ఒక మొక్కు. తరతరాలుగా కొనసాగుతున్న ఓ జానపద సంప్రదాయం. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం. నేటి కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాలన్నీ దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేవి. చిన్న చిన్న గూడెలు, అమాయక ప్రజలు. అడవే జీవనం, ప్రకృతే ఆధారం. ఆ గ్రామ ప్రజలు పంటలతో, పశువులతో సంతోషంగా జీవించేవారు. కాని ఒక సంవత్సరం అన్నీ మారిపోయాయి. వర్షాలు కురవలేదు, పంటలు ఎండిపోయాయి, పశువులు ఒక్కొక్కటిగా చనిపోవడం మొదలైంది. గ్రామంలో వింత జ్వరాలు వ్యాపించాయి. ప్రతి ఇంట్లో కన్నీళ్లు, ప్రతి గుండెల్లో భయం. మన ఊరికి ఏమైంది అని పెద్దలు ఆలోచించారు. ఒక రాత్రి గ్రామ పెద్దలు, పూజారి, గ్రామస్తులంతా గ్రామదేవత గుడి వద్ద దీపాలు వెలిగించి ప్రార్థించారు. ఆ సమయంలో పూజారికి పూనకం వచ్చిందని చెబుతారు. అమ్మవారి స్వరం వినిపించిందని పెద్దలు చెప్పుకుంటారు. మీరు ఒక్కటిగా ఉంటే నేను మీకు అండగా ఉంటాను. ప్రతి సంవత్సరం నా మొక్కును తీర్చండి. ఊరంతా కలిసి నన్ను స్మరించండి. మీ గ్రామాన్ని నేను కాపాడుతాను. ఆ మాటలు విన్న గ్రామస్థులు కన్నీటి కళ్లతో అమ్మవారికి మొక్కుకున్నారు. ఆ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది గ్రామమంతా కలిసి ప్రత్యేక ఆచారం నిర్వహించడం ప్రారంభించారు. డప్పులు మోగాయి, మహిళలు బోనాలు ఎత్తారు, పిల్లలు ఆనందంగా ఊరంతా తిరిగారు. గ్రామ సరిహద్దుల వద్ద పూజలు చేశారు. ఈ ఆచారాన్ని కొన్ని గ్రామాల్లో సైడ్ పిల్ల అని పిలుస్తూ తరతరాలకు కొనసాగించారు. గ్రామంలో ఒక నమ్మకం పుట్టింది. ఈ మొక్కు ఉన్నంతకాలం అమ్మవారి ఆశీర్వాదం మన వెంట ఉంటుంది. గ్రామానికి అపాయం రాదు. కాలం మారింది. గ్రామాలు పట్టణాలయ్యాయి, రోడ్లు వచ్చాయి, సాంకేతికత పెరిగింది. కాని ఒక విషయం మాత్రం మారలేదు: అమ్మవారి మీద ప్రజల విశ్వాసం. ఇప్పటికీ ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఈ జానపద సంప్రదాయాన్ని ఎంతో భక్తితో కొనసాగిస్తున్నారు. ఈ కథ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: ఒక ఊరిని నిలబెట్టేది కేవలం గోడలు కాదు, ప్రజల ఐక్యత. ఒక కుటుంబాన్ని కాపాడేది కేవలం సంపద కాదు, నమ్మకం. ఒక గ్రామానికి బలం కేవలం ఆయుధాలు కాదు, సంప్రదాయం. ఈ జానపద కథ తరతరాలుగా ప్రజలు చెప్పుకుంటూ వచ్చిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. గ్రామానికొక విధంగా కథలో మార్పులు ఉండవచ్చు, కానీ సందేశం మాత్రం ఒకటే: ఊరు బాగుండాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, అమ్మవారి కరుణ ఎల్లప్పుడూ మనపై ఉండాలి. జై తెలంగాణ, జై గ్రామదేవతలు.